వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని. గుల్లపూడి దుర్గా సుష్మిత అండి. నా భర్త పేరు గుల్లపూడి శ్రీనివాసరావు. ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్గా చేస్తున్నారు ఏలూరులో. మేము 2012లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నామండి. అప్పటి నుంచి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నా మేము సర్దుకుపోతున్నాం. రీసెంట్గా మేము సొంత ఊరైన ఉంగూరు వచ్చేసామండి. ఉంగూరులో సొంత ఇల్లు కట్టుకున్న మా అత్తమామలతో కలిసి ఉంటున్నాం. కలిసి ఉంటే నా అత్తమామలకి నేను ఫస్ట్ నుంచి నన్ను చేసుకుంటాం అనేది ఇష్టం లేదు. అది కడుపులో పెట్టుకొని ఏదో రకంగా నా భర్తకి లేనిపోని డ్యూటీ నుంచి రాగానే లేనిపోని చెప్పి కొట్టించి నన్ను శారీరకంగా మానసికంగా పచ్చి బూతులు తిట్టి తన్నితో చేయంతో నా భర్త మటుకి నన్ను ప్రేమగానే చూసుకునేవాడండి. అంతకుముందు ఇక్కడికి వచ్చాక అసలు ప్రేమగా చూసుకోకపోవడం కాదు కదా, వాళ్ళు చెప్పే మాటలు పట్టుకొని నన్ను పిల్లలు కొడుతూ తిడుతూ మానసికంగా ఎప్సిద్దు. మా అత్తగారు నిన్ను ఇడగలు చేసేసి నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తేనే నువ్వు ఉండటానికి వీల్లేదే, నేను నా కులం అమ్మాయిని తెచ్చుకొని చేసుకుంటారు, నువ్వు నా కొడుకుతో ఉండటానికి వీల్లేదు, అవసరం కేసు పెట్టుకుంటావో ఎస్పీ దగ్గరికి వెళ్తావో ఎవరి దగ్గరికి వెళ్తావో ఏం చేసుకుంటావు చేసుకో, మా పెద్ద పెద్దవాళ్ళు కలుపుతున్నాం, మేము చేసేది మేము చేస్తాం, నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని, నువ్వేం చేయగలవు, మొత్తం నా భర్తని నాకు కాకుండా చేసేయాలని లేనిపోని అన్ని ఉన్నాయి లేని 10 ఎక్కించి చెప్పి భర్తని కనీసం నా మీద కానీ పిల్లల మీద కానీ ప్రేమ లేకుండా చేసేసిందండి ఆవిడ. ఇప్పుడు ఇంకో పెళ్లి చేస్తాను, నేను అలాగనే ఎడగ చేసుకుంటాను, అవసరం అయితే మేము జైలుకన్నా వెళ్తాం, అవసరం అయితే ఏఎస్పీ దగ్గరికి వెళ్తాం, ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎవడేం పీకుతాడు అన్నట్టు ముగ్గురు కలిసి మాట్లాడుతున్నారు. పొద్దున కూడా 3 రోజుల నుంచి తాళాలు వేసి మమ్మల్ని ఇంట్లో వచ్చి బయటికి లోపలికి వెళ్ళినవ్వకుండా బయట 3 రోజుల నుంచి అలా చీకట్లో పాములు జర్రలు పాగుతున్నాయి. ఎక్కడే కూర్చున్నామండి. ఇరుగు పొరుగు ఎవరైనా చూసి జాలిపడి భోజనాలు పెడుతుంటే వాళ్ళు తిడుతున్నారు, మీరు ఎందుకు పెడుతున్నారు, మీకు సంబంధం ఏంటి, మీకేం పట్టించుకుంటున్నారు, బిడ్డల మీద కనీసం మాకు న్యాయం జరగాలని నాకు నా భర్త కావాలి, నా బిడ్డలకి తండ్రి కావాలి, అంతకు మించి నాకు ఇంకేవద్దు. న్యాయం జరగకపోతే ఇక్కడే చచ్చిపోతాను నేను నా బిడ్డలకి. న్యాయం ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరంగా కానీ మీడియా పరంగా కానీ మీరే నాకు న్యాయం చేయాలండి, మీరే న్యాయం చేయండి. అప్పుడు చెప్పే మాటలకి కేవలం నా అత్తగారు మామగారు చెప్పే చెప్పుడు మాటలు ఇది నా భర్త నన్ను ఇప్పుడు ఏలుకోను, నువ్వు నాకు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడి మమ్మల్ని కొడతాం. పొద్దున కూడా బయటికి ఈడ్చేసి చుట్టూ పీకేసి ఎన్నో రకాలుగా మానసికంగా బూతులు తిడతావు, నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి, నువ్వు మంచిదానివి కాదే, నువ్వు నా ఇంట్లో ఉండటానికి లేదు, నువ్వు ఎలా ఉంటావో చూస్తాను, అవసరం నీకోసం నేను జైలుకన్నా వెళ్తాను, ఎవడేం చేస్తాడు, ఏఎస్పీ ఏం పీకుద్ది అన్నట్టు మాట్లాడుతుందండి ఆవిడ. ఎంతకన్నా తెగిస్తాను, అవసరం నీ గురించి దొంగ సాక్ష్యాలను పుట్టిస్తాను, నేను ఏం చేసుకుంటావో చేసుకో, టెక్నాలజీ పరంగా మేము ఎక్కడ ఎలా వెళ్ళాలో ఏం చేయాలో మాకు అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది. కనీసం 3 రోజుల నుంచి పిల్లలు ఏం తింటున్నారు ఏమైనా మా పెద్దోళ్ళు మేము దెబ్బలాడుకున్న పిల్లల మీద ప్రేమ ఉండాలి కదండి. ఆయనకి పుట్టిన ఆయన రక్తం కనీసం బిడ్డలు ఏం తింటున్నాడు అని కానీ ఏం చేస్తున్నారు, కొన్ని ఎవరైనా చూసిన వాళ్ళు జాలిపడి పెడుతుంటే అడుక్కొని తింటున్నారు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారండి. ఇరిపోయారండి. ముగ్గురు కూతురింటి దగ్గర ఉంటున్నారు. 3 రోజుల నుంచి కూతురింటి దగ్గర ఉండి వాళ్ళకి ఫోన్లు చేసి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళని తిడతాం, లేదా ఎందుకు చేస్తున్నారు ఎక్కడున్నారు, ఆ అమ్మాయి వెళ్ళిపోయేవారికి కానీ మేము రాము, ఆ అమ్మాయి ఉంటే మేము ఇంట్లో ఉన్నాం, ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే మేము ఊరేసి చచ్చిపోతాం, ఆ అమ్మాయి మేము ఉండటానికి లేదు అని ముగ్గురు భయపెడుతున్నారండి. మేము చచ్చిపోతాం, ఆ అమ్మాయి ఇంట్లోకి రావడానికి లేదు, అవసరమైతే కాపురం ఈడిపోయినా పర్లేదు, పోనీ మేమే విడదీస్తున్నాం అనుకోండి అన్నది కూడా పొద్దున్న మా అమ్మగారు నాన్నగారు కూడా వచ్చారండి మా గురించి ఫోన్ చేస్తే ఇక్కడ పడి ఉంటున్నామని. వాళ్ళని కూడా మాట వినిపించారు.